హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. టుడే స్పెషల్ ఏంటంటే మసాలా కాకరకాయ. ఇది ఎలా తయారు చేయాలో చూడండి. మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేయండి. ముందుగా కాకరకాయలన్నీ కడిగి పెట్టేసుకోవాలి. ఇవి 1/2 kg కాకరకాయలండి. అన్నిటికీ ఇలా తోకలు కట్ చేసుకొని ఘాట్లు పెట్టుకోవాలి. ఈ కాకరకాయ ఏంటంటే ఓపిక ఉన్నప్పుడే చేసుకోవాలి. ఫాస్ట్గా అవ్వదు. మెల్లిగా స్లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి. ఇది అలా అన్ని కాకరకాయలు తోకలు కట్ చేసుకొని ఘాట్లు పెట్టేసుకోవాలండి. ఈ సాంబార్లోకి కానీ పప్పులోకి కానీ చాలా బాగుంటుంది. ఉట్టిగా కూడా నేనైతే ఉట్టిగానే తినేస్తాను. బాగుంటుంది. ఏం చేదు కూడా ఏం ఉండదు. అలా అన్ని కాకరకాయలు ఘాట్లు పెట్టేసుకొని తగినంత వాటర్ పోసుకొని కొంచెం ఉప్పు పసుపు వేసి పొయ్యి మీద పెట్టేసుకోవాలి. పొయ్యి మీద ఒక 10 minutes మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి. ఎక్కువ కూడా కాకరకాయ ఉడకూడదు. 40% ఉడకాలంతే. ఎక్కువ ఉడికిందనుకో బాగోదు. 40% ఉడికినాక దాన్ని వడబోసుకునేయాలి. అవి చల్లారే లోపల మసాలా తయారు చేసుకోవాలి. మసాలా ఎలా తయారు చేసుకోవాలో చూడండి. మసాలాకి కావలసిన పదార్థాలు: వేయించిన పల్లీలు, వెల్లుల్లి, కొబ్బరి, ఉల్లిపాయ, తగినంత ఉప్పు, తగినంత కారం. ఇంతేనండి మసాలా కావాల్సింది. ఫస్ట్ పల్లీలు ఉప్పు వేసి కొద్దిగా మిక్సీలో వేసుకోవాలి. బరగ్గా వేసుకోవాలి, మరీ మెత్తగా వేసుకోకూడదు. ఉప్పు పల్లీలు బరగ్గా వేసుకున్న తర్వాత ఇంకా అన్నీ వేసేసుకోవచ్చు. మసాలా అంతా అందులో వేసుకొని మిక్సీ పట్టించుకోవాలి. అంతే, ఈజీ అండి. మసాలా పెద్ద శ్రమ ఏమి ఉండదు. ఫాస్ట్గా కూడా అయిపోతుంది మసాలా. ఇంకా ఆ కాయలు చల్లారినాక వాటిని కొంచెం గట్టిగా పిండుకోవాలి. ఎందుకంటే అందులో వాటర్ ఉంటుంది. కొంచెం గట్టిగా పిండేసినాం అనుకో, ఏదైనా వాటర్ ఉంటే నీట్గా వచ్చేస్తుంది అన్నమాట. అలా అన్ని కాయల్ని గట్టిగా చేత్తో పిండేసుకోవాలి. ఈ లోపల స్టవ్ మీద ఆయిల్ పెట్టుకోవాలి. స్లో ఫ్లేమ్లో 4-5 కాయలు మెల్లిగా వేపుకోవాలండి. కొంచెము పని చేసుకుంటూ మెల్లిగా వేపుకుంటూ ఉండాలి. ఎక్కువ మంట పెట్టేసి గబగబా ఏం చేసినామంటే అది బాగోదు, మాడిపోతుంది. కాబట్టి మీడియం ఫ్లేమ్లో కానీ స్లో ఫ్లేమ్లో కానీ పెట్టుకొని అలా వేపుకుంటూ ఉండాలి. టైం అయితే చాలా టైం పడుతుందండి. అలా అన్ని కాయలు వేపేసుకోవాలి. ఇలా చేసి పెట్టుకుంటే 2-3 days కూడా నిల్వ ఉంటుంది అన్నమాట. అలా అన్ని కాయలు వేపేసుకొని చల్లారబెట్టుకోవాలి. ఇప్పుడు ఆయిల్ మీకు ఎక్కువ అనుకుంటే తీసేయండి. నేనైతే కొంచెం వేసాను కాబట్టి నాకేం ఎక్కువ అనిపించలేదు. అందుకే ఇప్పుడు మనము మిక్సీలో పట్టుకున్న మసాలానంతా ఆయిల్లోనే వేసి ఫస్ట్ కొంచెం ముద్దగా అనిపిస్తుంది.
కొంచెము ఆయిల్లో ఫ్రై చేసినామనుకో పొడి పొడిగా వచ్చేస్తుంది అన్నమాట. ఒక 5-10 మినిట్స్ అలా ఆయిల్లోనే ఫ్రై చేసుకోవాలి ఆ మసాలాని. అలా ఫ్రై చేసుకున్నామనుకో ముద్దగా ఉన్న మసాలా కొంచెము పొడి పొడిగా వచ్చేస్తుంది. కొంతమంది ఈ మసాలాని కాకరకాయలను పెట్టి కాకరకాయని ఫ్రై చేస్తారు, కానీ అది అంత టేస్ట్ అనిపించలే. ఇలా కాకరకాయ సపరేట్గా మసాలా సపరేట్గా ఫ్రై చేసి పెట్టుకుంటే చాలా బాగుంటుంది. మసాలా చల్లారి పెట్టుకున్నాక అన్ని కాయల్లో అలా మసాలా పెట్టేసుకోవాలి. మీరు ఒకసారి చేసి చూడండి, మీకే తెలుస్తుంది. నంచుకునేదానికి రైస్లోకి నంచుకునేదానికి చాలా టేస్ట్గా ఉంటుంది. సాంబార్ రైస్కి కానీ, పప్పు రైస్కి కానీ, లేదంటే ఏదన్నా రోటి పచ్చడి రైస్కి కానీ నంచుకునేదానికి